నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. నా తల్లి చెప్పండి. గురుగారు, ఇప్పుడు శ్రావణ సోమవారం, మొదటి శ్రావణ సోమవారం నుంచి హ్మ్. తీసుకుందాం. ఎలాంటి పూజలు చేస్తే శివునికి, మనకి లక్ష్మీ హ్మ్. కటాక్షం అంటే మనకు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి? శ్రావణ శుక్రవారం అంటే మా ఆషాఢం. హ్మ్. ఆషాఢ మాసం అనేది బాగా జరిగింది ఇప్పుడు. ఆషాఢం అంతా అయిపోయిన తర్వాత వచ్చిన ఈ సోమవారం, అవును. ఈ రోజు నుంచి శ్రావణానికి సంబంధించిన వివరణ. హ్మ్. మహానీయుడు మహాముఖ్యంటి గురించి మీరు అడిగిన ఆ ప్రశ్న మేము కొంచెం బలంగానే చెప్పాలి. ఇహలోక పరలోకములో పరమాత్ముడు ముల్లోకాలలో ఉన్న అధికారి. పూజా నియమాలని పాటిస్తాం మనం. శ్రవణ శుక్రవారం అనగానే పొద్దున్నే తలస్నానాలు చేసుకొని అవును. దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి కొంతమంది 108 ఒత్తులు పెడతారు. కొంతమంది వచ్చేసి పూజా నియమాలలో హ్మ్. ఏదైనా పరిష్కార మార్గాలు, మాకు కోరికలు ఉన్నాయి స్వామి, బిడ్డల పెళ్ళి కావాలనో లేకపోతే ఉద్యోగం రావాలని, విదేశీ ప్రయాణం అని కోరికలు చేస్తూ ఉంటారు. అవును. పరమాత్ముడి ఆజ్ఞ ఏందంటే అమ్మా, లోలోతులో నీ మనస్సులో దాగి ఉన్నాను కదా, ఏ మాసంలో పూజించినా పూజని స్వీకరిస్తాను. శ్రావణ మాసం అనేది ఎవరు రాశారమ్మా శాస్త్ర గ్రంథాల్లో? మనం ఓరల్గా డిస్కస్ చేసాం. హ్మ్. ఒక మునివర్యుడు రాశాడు. అయితే ఆ మునివర్యుడు ఎందుకు రాశాడు అంటే, ఆయన కూడా ఈ సమయంలో ఈ పండుగలు చేస్తాం, ఈ సమయంలో ఈ పూజలు చేస్తాం, ఈ సమయంలో పరమాత్ముడి గురించి ఆలోచిస్తామని చెప్పి రాసిండవచ్చు. అంటే ఆయన మేధాశక్తిలో ఆయన కొన్ని గురువు నియమ నిబంధనలు పాటించినాడు కాబట్టి చెప్పగలుగుతాం. హ్మ్. శ్రావణ మాసం అంటే ఒక మాసాన్ని మనం దగ్గరికి తీసుకుంటూ వస్తాం. పోయిన సంవత్సరం ఏంటంటే అధిక శ్రావణం వచ్చింది, మీకు గుర్తుందా? హ్మ్. 2 శ్రావణాలు వచ్చాయి లాస్ట్ ఇయర్. ఈ అవునవును. ఇయర్ లేదు మనకి. మనం ముక్కంటికి 3 దీపాలు పెట్టాలి. హ్మ్. ముఖ్యంగా చాలామందికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మ, 2 జ్యోతులు పెడతారు. అవును. ఎవరి ఇంట్లో అయినా చూడండి మీరు 2 జ్యోతులు పెడతారు. 2 జ్యోతులు పెట్టడం అనేది మాణిక్యాలు జ్యోతులు అంటే. హ్మ్. అక్కడ ఒక జ్యోతి, ఇక్కడ ఒక జ్యోతి పెట్టి అమ్మవారి చిత్రపటాలు ఎన్నుకుంటాయి. కొంతమంది ఏం చేస్తారు, కింద ఇంకొక జ్యోతి పెడతారు, లేదంటే కొంత ఎత్తు ప్రాంతంలో అఖండ జ్యోతి అని జ్యోతి. పెడుతూ అవును. ఉంటారు. ఈ 2 జ్యోతులు పెట్టే వాళ్ళు ఉంటారు. అయితే మీరు కొబ్బరికాయ చూసినట్టే, హ్మ్. కొబ్బరికాయని చూస్తే అమ్మ, అవును. వెనక ప్రాంతాన్ని తీసేస్తే, ఆ వెనక చిలిక అంటే చిన్న ఎనుకున్న అది తీసేస్తే అవును. 3 3 కన్నులు కన్నులు ఉంటాయి. ఉంటాయి. అదేంటంటే అమ్మ, శాస్త్ర గ్రంథాల్లో హ్మ్. మనం చాలా కొంచెం నేను డీప్గా చెప్పాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఒకప్పుడు ఈ బాగా బలిలు జరిగేటివి, హ్మ్. యాటలనికి వస్తామంటారుగా అవును. చాలా ప్రాంతాల్లో. అప్పుడు ఎక్కువ శాతంగా మానవులు మొదటి స్థాయిలో తినేది జింక, తర్వాత మేక, నెమలు ఇలా తినేది ఉంటుండే మన దగ్గర. హ్మ్. రాను రాను తగ్గింది. రాజుల కాలం మాట మీకు చెప్తున్నాను. అవును. అయితే ఒక మహానీయుడు కోరుకున్న కోరిక ఏంటంటే, ఏ విధంగా ఉన్నా నన్ను ఇబ్బంది పెడుతున్నారు స్వామి, నేను ఒక పవిత్రంగా చాలా అంటే ఒక రియలిస్టిక్గా న్యాచురల్గా ప్రకృతిలో ఉండాలి లైట్గా అని అన్నప్పుడు జింకకు సంబంధించిన జీవితాన్ని ఇస్తాడు. ఆహా! ఇచ్చినప్పుడు చాలామంది ఏంటంటే వెరీ న్యాచురల్ ఏంటంటే డియర్, అంటే అది చాలా లైట్గా, అది చూడడానికి కూడా అందంగా ఉండి ఎంత హ్మ్. బంగారంలా ఉంటుంది కదా, అవును. అలాంటి దాన్నే మానవుడు తీసుకొచ్చి తలని నరికేసేసి తిన్న ఆ సందర్భాన్ని తట్టుకోలేకపోయింది అది. హ్మ్. స్వామి మీరు నాకేమో చాలా 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 తీయగా జీవితం ఉంటుంది అని, ప్రశాంతంగా స్వర్గం వలె ఉంటుందని నా జింక శరీరాన్ని ఇచ్చావు, హ్మ్. నన్నేమో వేటగాడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు, అదేదో మత్తుతోని కొట్టాడు, ఆ! నేను అలా ఒరిగాను, లేచి చూసేలోపు నా తల ఒక దగ్గర ఉంది, నేను ఒక దగ్గర ఉన్నానన్న ఆ బాధ ఆ! విష్ణుదేవుడికి మొరపెట్టుకుంటే బ్రహ్మ కూడా వచ్చి అడుగుతాడు, ఏంది అసలు సందర్భం, ఎలా చేయాలి? మానవులకేమో తీపి చాలా ఇష్టం, అంటే మనం తింటాం కదా, వెజిటేరియన్ పీపుల్ అయితే నాన్ వెజిటేరియన్ హెవీగా తింటాం కదా. అవును. అలా అన్న ఆ తరుణాన్ని పరమాత్ముడు మహాముఖంటి నవ్వుతాడు గట్టిగా. మానవులు తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మ, రుచికరమైనది తినడానికి ఏమైనా చేయగలరు. హ్మ్. ఇప్పుడు అమ్మవారికి బలులు ఇచ్చే కార్యక్రమాలు మన దగ్గర ఉంటాయి కదా, ఒక యాట బలి ఇస్తేనే అమ్మవారికి శాంతంగా ఉంటుందని మన వాళ్ళ నమ్మకం, కానీ ఇక్కడ రాసి లేదు అది. అవును. మనం మన ఇష్టంగా పూజిస్తున్నాం కదా. అప్పుడు ఏం చేస్తాడంటే మనిషికి పరమాత్ముడు ఆ జింకకి ఇచ్చిన వరం ఏంటంటే, హ్మ్. ఇకపై నిన్ను చంపినంత పని, అంటే నువ్వు పడ్డ ఆ బాధ ఒక కొబ్బరికాయ కొట్టినప్పుడల్లా నాకు కలుగుతుంది హ్మ్. అని అంటాడు. అదెలా స్వామి, మరి అసలు ఆ పండు ఆ పలహారమే లేదు కదా ఈ లోకంలో అని అంటే, మేము సృష్టిస్తాము అని చెప్పి తండ్రి ఏం చేస్తాడు, కొబ్బరికాయని సృష్టించి పంపిస్తాడు. హ్మ్. బాగా ఎండిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయ మన నార అంతా తీసాకమ్మ పరమాత్ముడు ఆజ్ఞించి పెడతాడు. ఎలా స్వామి నా శరీరంతో దాన్ని పోల్చారు మీరు అని అంటే, ఆ పైన ఆ కండ అంతా శరీరం అమ్మ, ఈ ఎముకలు కానీ అదే అని.
లోపట ఉన్నదంతా మాంసపు ముద్దలు, కొబ్బరికాయ లోపట అంటున్నాను. ఆ పీచు అనేది ఏంటంటే మనం చూస్తే ముక్కు ఓకే. వెనక వైపు చిన్నగానే ఉంటుంది అది. అవును. దాన్ని పెకిలిచ్చి చూస్తే 3 ఉంటాయి, 1 2 3. అవి వచ్చేసి పరమాత్ముడి 3 కన్నులు. అంటే ఇది నేనే అని చెప్పేసి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ. దాన్ని కొట్టినప్పుడల్లా ఒక బలి ఇచ్చినట్టే. అంటే పరమాత్ముడు ఒక ఆ రోజు త్యాగం చేసిన ఆ జింకే కానీ ఇంక మేకలు ఏవైనా చేసినవి అన్నిటినీ ఈయన గారు స్వీకరించినట్టే. అది కొట్టి పరమాత్ముడికి మొక్కు కోరుకున్నా కూడా ఆయన ఆ మొక్కుని స్వీకరించగలుగుతాడు. అంటే ఇప్పుడు మీకు ఈ విషయ వివరణలో చెప్పిందల్లా ఏంటంటే అమ్మా, ఒక కొబ్బరికాయ కొడితేనే నేను వింటా మీ పూజలు పురస్కారాలు అన్నప్పుడు ఓ ప్రత్యేకమైన పూజ శ్రావణ మాసంలో ఎలా మీరు ముందుకు తీసుకెళ్తారు అంటే అమ్మ, ఇక్కడ కావాల్సింది మాసం కాదు, నీ మనస్సుతో చేసే పూజ. ఇలా వచ్చాం మేము రోడ్డు పైన, ఇద్దరు భిక్షాటకులు కూర్చొని తింటూ ఉన్నారు భోజనం. ఒక ఆడ ఒక మగ, వాళ్ళ భార్యాభర్తలు కాదు. మళ్ళీ వాళ్ళ మధ్యలో మనం కూర్చొని తినగలమా? తినలేం. అక్కడ నీవు తినగలిగినప్పుడు నీ పక్కన రెండో వాడు పరమాత్ముడే. అర్థమైందా? వాళ్ళ పక్కన మనం కూర్చోలేము. వాళ్ళకు దానం చేయాలన్నా కూడా ముందుకే ఒక రూపాయి ఇస్తాం కానీ నువ్వు ఇచ్చే రూపాయితో ఆవిడ తిండి తినలేదు కదా. అక్కడ నువ్వు తినగలుగుతావు, అక్కడ వాళ్ళతో పాటు కూర్చోగలిగి స్నేహపూర్వకంగా మాట్లాడతావు కదమ్మా. అది నువ్వు చేసే శ్రావణ మాసంలో పూజకి ఫలితం. పరమాత్ముడు ఇయ్యలేడు ఈ ఆజ్ఞలో ఈ విధంగా చేయండి అని. 2 దీపాల గురించి మీకు చెప్పాము. ఇప్పుడు ఎందుకు చెప్పాము? 2 దీపాలు పెడితే మహాముఖంటి 3వ దీపం ఎక్కడ పెడతారు? మరి ఆయనకే పెట్టాలి దీపాలు. బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ఉన్నారుగా, వీళ్ళందరూ దేవాది దేవతలు పుట్టింది కూడా ఆయన గారి అంశంలో నుంచే కదా. అందరు దేవతలు ఒక అంశంలో పుట్టిన వాళ్ళే కదా. మరి 2 దీపాలు వెలిగిచ్చేసేసి 3వ దీపాన్ని వెలిగించకపోతే మహాముఖంటి యొక్క విషయ వివరణని తక్కువ చేసినట్టే. శాస్త్ర గ్రంథాల్లో పరమాత్ముడికి 3 దీపాలు పెట్టాలని రాసి ఉంది. 2 ప్రమిదలు ముందుకు పెట్టి 3వ ప్రమిద కొద్దిగా ఎత్తుగా పెట్టి దాన్ని దూరం నుంచి చూస్తే శివుడు కళ్ళు మూసుకున్నట్టు ఉంటుంది. బాగా గమనించండి. 3 ప్రమిదలు పెట్టినప్పుడు 2 ప్రమిదలు ముందుకు పెట్టి వెనకాల కొంచెం హైట్లో ఉన్న ప్రమిద పెడతాం కొద్దిగా, దాన్ని గండ జ్యోతి అంటారు. అలా పెట్టిన ఆ తరుణాన్ని మీరు కొద్దిగా వెనక్కి జరిగి చూసి చూడండి ఎప్పుడన్నా పూజా విధానంలో. లేదంటే ఇక్కడ నుంచి మైక్రో లెవెల్లో ఫోటో తీసి చూడండి. అబ్సల్యూట్లీ పరమాత్ముడు కళ్ళు మూసుకున్నట్టే కనబడతాడు. ఇది కదా నిజమైన పూజ. ఇక్కడో దీపం పెట్టి నువ్వు ఇక్కడో దీపం పెట్టి మధ్యలో ఇంత పెద్ద కొబ్బరికాయ పెట్టి ఇంకోటి ఏదో తులసి మొక్క దాన్ని ఇంత హైట్లో పెట్టేసేసి పువ్వులన్నీ అలంకరించేసి 1 గంట కొట్టేస్తూనే ఉంటాం. నియమ నిబంధనలు అనేది మనం పరమాత్ముడికి పాటించాలి. అవి పాటించడంలో మీరన్న ఈ శ్రావణ మొదటి సోమవారం కానీ ఈ 4 సోమవారాలు పాటించాల్సింది ఏంటంటే అమ్మ, ఓ సాధువుని పిలిచి కడుపు నిండా భోజనం పెడితే 7 జన్మల పుణ్యఫలం వచ్చినట్టు. శ్రావణ మాసంలో శివుడి పూజ చేసే చాలా సందర్భం చూస్తే ఎవరైనా అడుక్కున్న వాళ్ళే కానీ రోడ్డు పైన ఇంకేదైనా సాధు లక్షణమో ఇంకెవరైనా బ్రాహ్మణులు ఉంటారు కదమ్మా. నిజమైన శివతత్వం కనబడేది ఆయన కడుపు నింపినప్పుడు. నువ్వు చేసే పూజలో ఇంతవరకు ఒక్క రుజువు చూపించండి. ఎక్కడైనా దేవుడు పలహారాన్ని తిన్న రుజువు ఉందా? పండు తిన్న రుజువు ఉందా? నీళ్లు తాగిన రుజువు ఉందా? అవన్నీ ఎవరు తాగారు? మాట వినండి, మనిషి మనమే తాగేది. అలాంటిది ఆయన అనేది ఏంటంటే, నీవు చేసే ప్రతి పని పవిత్రంగా ఉంటే, నిజంగా ఆకలైన వాడికి మనం ఇస్తే నీవు అన్న దాంట్లో నిన్నున్నట్టే కదా. మానవ సేవ మాధవ సేవ. శ్రావణ మాసంలో చేయాల్సిన పూజలకు వచ్చి మీరన్న ఆ ప్రశ్నకి ముందు ఇదంతా మీకు చెప్పాను. జరగాల్సింది ఏంటంటే, ఇప్పుడు పూజా నియమాలు పాటిస్తే ఒక పొద్దుతో ఉన్న పూజ చేసిన దానికి ప్రతిఫలం ఎక్కువ. విభూది రాసుకొని చేసుకునే పూజ ఇంటిల్లాదులు అందరూ కూర్చొని శివపారాయణం చేయడం కంటే ముఖ్యంగా కులదైవాల పారాయణం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు చూడండి, శివుడు అందరి ఇంటికి కులదైవం కాదు. నారసింహుడే ఉండవచ్చు, సత్యనారాయణుడే ఉండవచ్చు, వెంకటేశ్వర స్వామి ఉండవచ్చు, హనుమంతుడే ఉండవచ్చు, రాముడే ఉండవచ్చు. తర్వాత ఇలవెల్పులు చూడండి, అమ్మవార్లు ఉంటారు. భవానీ మాత, తర్వాత వచ్చేసి దుర్గామాత, ఎల్లమ్మ తల్లి, నల్లపోచమ్మ తల్లి, ముత్యాలమ్మ, ఇలా దేవతలు ఉంటారు, మహంకాళి. వీళ్ళని ఫస్ట్ పూజించాలి. శ్రావణ మాసం అనగానే శివుడిని కాదు పూజించాల్సింది, ఇలవెలుపులని, కులదైవాలని. శ్రావణ మాసం ప్రత్యేకమైనది పరమాత్ముడికి. కానీ పరమాత్ముని పూజించేసేసి భక్తిలో మనం మునిగిపోయాము, తర్వాత ప్రతిఫలం ఆశించాము అని అంటే అమ్మ, అది ముమ్మటికి పొరపాటే. నీ ఇలవెలుపులని, కులదైవాలని పరమాత్ముడు దగ్గరగా పెట్టేసేసి దూరంగా ఆయన కూర్చున్నాడు కదా. మరి డైరెక్ట్గా ఆయన దగ్గరికి పోతే మరి వీళ్ళని పూజించేది ఎవరు? నేను మాట్లాడేది ఏంటంటే అమ్మ, కొంచెం బోల్డ్గా ఉంటుంది. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ సైంటిఫిక్ విషయాలు. ఎలా మాట్లాడుతున్నాం? శాస్త్ర గ్రంథాల్లో పురాణాల్లో రాసింది కాదు ఇక్కడ చెప్పాల్సింది. నిజంగా మనం చేస్తున్న పొరపాటు. ఇంటి ఇలవెలుపుని, కులదైవాన్ని పూజించుకుంటే నీకు పరమాత్ముడి ఆజ్ఞ ఉంటుంది. ఓ సాధువుని పిలిచి భోజనం పెట్టండి సోమవారం కానీ శుక్రవారం కానీ,
7 జన్మల పుణ్యం తెచ్చుకుంటామంటే ఎంతమంది పిలుస్తారు ఈ రోజుల్లో సాధువుని? నేనే ఉన్నా, భవతి భిక్షాందేహి అని ప్రతి ఇంటికి వెళ్తాను నేను. నన్ను లోపలికి రాణించడం కాదు కదమ్మా, బయటికి వచ్చి తొంగి కూడా చూడరు. అక్కడ నుంచే వెళ్ళవయా అంటారు. కుక్కలు ఉంటే మొరుగుతుంటాయి కదా, వెనకాల నుంచి నవ్వుకున్న వాళ్ళు ఉంటారు. భిక్షాటనకి వచ్చిన వాడినే నీవు స్వీకరించే పద్ధతిలో నీకు విషయ వివరణ నీ తల్లిదండ్రులు నేర్పించలేరు అని అంటే, అందులో ఈ వేషాధారణలో మళ్ళీ ఏదో బట్టలన్నీ నాకు చినిగిపోయి నాకు ఈ గడ్డము అంత శరీరం అంతా దుమ్ములాగుండి అడుక్కుంటున్నానంటే వీడ కూడా దరిద్రుడు అనుకోవచ్చు. కానీ ఇలా ఉండి త్రిశూలం పట్టుకున్న వాడినే స్వీకరించలేని ఈ సమాజం ఏ శ్రావణ మాస పూజ చేసి పరమాత్మని గెలుస్తుంది? శివుడే ఇంటికి వచ్చి ఒక్కొక్కళ్ళ కడప దగ్గర భిక్షాటన అడుగుతాడని రాసిందిగా. మనసుతో చేసే పూజకి శ్రావణ మాసమైనా ఉన్న 12 మాసాలైనా విలువిస్తుందమ్మా. శ్రావణ మాసంలో ఇమీడియట్లీ నువ్వు బ్రహ్మం అయిపోవు. నిన్నటిదాకా నువ్వు మాంసారాలు తీసేసి బోనాల్లో పోతురాజుతో ఆడినావు, ఇక సడన్గా నువ్వు శివుడైపోతావా? మనస్సుతో పూజించే ఏకాగ్రతకే పరమాత్ముడు నిజంగా మెచ్చుతాడు. కాబట్టి పూజా నియమాలలో నెయ్యితో చేసిన గారెలు, తర్వాత ఇంకా వేరే వేరే పండ్లు పలహారాలు, ఇవన్నీ నీ మనస్సుకు సంబంధించింది. పవిత్రమైనది మాత్రమే పరమాత్ముడు స్వీకరిస్తాడు. పవిత్రమైనది ఏందని మీరు చెప్పగలరా తల్లి? పవిత్రమైనది ఇతిహాస పురాణాల్లో, శాస్త్రీయ శాస్త్ర గ్రంథాల్లో రాసున్నది మహానీయుడు మహాముఖంటి రాసిన మహా విద్యా బుద్ధి ఏది తెలుసా అమ్మా? ఓ బ్రాహ్మణుడు ఏమడిగాడంటే, పరమాత్మ ప్రతిరోజు గంగలో నుంచి నీళ్లు తెస్తూ ఉన్నా, నీకు నెయ్యితో చేసిన ప్రతిదీ, తేనెతో చేసిన ప్రతిదీ, దద్దోజనాలు పెరుగుతో చేసినది, పవిత్రమైన ఆవు పాలతో చేసిన అభిషేకాలు పెడుతూ ఉన్నాముగా, ఎందుకయ్యా నీవు ఇంకా కరుణిస్తలేవు ఈ బ్రాహ్మణుడిని? ఎందుకయ్యా నా మీద దయలేదు అని అన్నప్పుడు తండ్రి నవ్వుతాడు. ఆకాశవాణి, నీవు చేస్తుంది చాలా మంచి పూజ మిత్ర, కానీ కొంచెం కిందికి తొంగి చూడు అని అంటాడు. కిందికి తొంగి చూసినప్పుడు చేతులు కూడా ఇలా ఓపెన్ చేయలేని ఒక భిక్షాటకుడు ఉంటాడు గుడి దగ్గర కూర్చొని అడుక్కుంటూ. ఆయన 4 రోజులయ్యింది భోజనం చేయక. 10 సార్లు అక్కడి నుంచే తిరిగావుగా, ఓ అరటి పండ్లు పట్టుకొని, కొబ్బరికాయలు పట్టుకొని, పలహారాలు పట్టుకొని, ప్రసాదాలు పట్టుకొని, ఓ మాట అలా చూడలేకపోయావుగా అని అంటే, దానికి దీనికి సంబంధం ఏముంది అని అంటే, అప్పుడు పరమాత్ముడు ఇస్తాడు. నీవు తెచ్చింది ఏంది అని అడుగుతాడు. అంటే నేను గంగాజలం తెచ్చాను మీకు, తర్వాత పెరుగుతో, పాలతో, నెయ్యితో, ఆ తర్వాత తేనెతో ఎన్నో అభిషేకాలు చేశాముగా మీకు, దానికి దీనికి సంబంధం ఏంది? ఆయన గారు వచ్చే భిక్షాటకుడు, శాపగ్రస్తుడు, దరిద్రుడు, ఆయనకి తగిలిచ్చి మీకు ఏ పూజని నేను ఇస్తా? అపవిత్రం అని ఆయన గారు చెవులు పట్టుకొని ఇలా అని గుంజిళ్ళు తీస్తూ ఉంటే పరమాత్ముడు గట్టిగా నవ్వి, నీవు తెచ్చుతున్న గంగ పవిత్రమైందా అని అడుగుతాడు. పవిత్రమైందేగా ముమ్మాటికి, మీకు నెత్తి నుంచి పోస్తున్నాం. తలపై గంగని పెట్టుకున్న వాడికి నీవు తెస్తున్న గంగా స్వీకరణ నాకు ప్రశాంతత తెస్తుందా? అలాంటిది మళ్ళీ చేపలు కానీ మిగతా జలరాశుల్లో ఉన్న ఆ జంతువులు స్వీకరించని నీళ్ళ నీవు నాకు తెచ్చిస్తుంది అంటే, నిజమే ముక్కండి, ఆ జలరాశులన్నీ తాగుతున్నాయి అంటాడు. ఆ తర్వాత నీవేం పెడుతున్నావు? పాలు, నెయ్యి ఇవన్నీ ఆవు దూడ పాలని ఆ యొక్క తల్లి దగ్గర స్వీకరించకుండానే మీరు తెస్తున్నారా? ఆ యొక్క పొదుగుని స్వీకరించకుండా తెస్తున్నారా మీరు పాలు అని అంటే, లేదు మహాత్మా, బిడ్డ స్వీకరించినాక వేరే దాంట్లో మీకు తెస్తున్నాము కదా, బంగారు కలశంలో, వెండి కలశాల్లో అని అంటే, మరి అది ఎంగిలేగా అని అన్న తర్వాత నెయ్యి తెస్తున్నాం, తేనె తెస్తున్నాం, మరి 9 వాళ్ళని పువ్వు నుంచి నీవు తీసుకొని వచ్చింది తేనె, లేదు అని అంటారు. అప్పుడు బాధపడతాడు. ఇన్ని అపవిత్రమైనవి తెచ్చిన నీవు అన్నంతో చేసిన వరితో తెచ్చినే నాకు పెడుతున్నావు భోజనాలు, అదే ప్రసాదం, పులిహోర, తర్వాత ఇంకేదన్నా సంబంధించింది, పరమాన్నాలు బెల్లంతో చేసినవి, నెయ్యితో పట్టించాయి. అన్నపూర్ణే నా చేతిలో ఉన్నాగా నీవు అన్నంతో నన్ను తృప్తిపరచగలవా అని అన్నప్పుడు ఆయన కిందికి ముఖాలపై కూర్చుని ఉంటాడు. నేనేం చేయాలి? ఇన్ని చెప్పినాక తర్వాత నేను ఈ గుడిలో ఇన్ని రోజులు చేస్తున్నది అపవిత్రమైన పూజన, అపవిత్రమైన అలంకరణ, అపవిత్రమైన ఆలోచన, మరి పవిత్రమైన ఆలోచన లేదేనంటే, భక్త బ్రాహ్మణాధిపత్యమైన నీవు మంత్ర ఉచ్చారణ చేసినంత మాత్రాన మంత్రంలో ఉన్న బలానికి నేను స్వీకరణ చేయలేను. ఆ శాసన గ్రంథాలు, ఇతిహాస పురాణాలలో అక్కడ అడుక్కుంటున్న వాడి కడుపు నీవు పక్కనే ఉండి పెడుతున్నప్పుడు, వాడు తింటున్నప్పుడు నన్ను మొక్కే ఆ మొక్కు నిజమైన పవిత్రమైనది. నా దగ్గరికి వచ్చి పరమాత్మ మీరున్నారు, నా ఆకలి తీర్చారు కదా, ధర్మం అంటే ఇది, మానవ జన్మ అంటే ఇది అని అన్నప్పుడు కలిగిన ఆ పవిత్రతే నాకు అత్యంత పవిత్రమైనది, అది నీవు తేగలవా అని అడిగినప్పుడు
ఆయన తల కిందికి పెట్టి ముక్కుని రాస్తాడు. అందుకే అన్నదానాలు గుడిలో చేస్తారు. అలాంటి కార్యక్రమాలు చెయ్యాలి. శ్రావణ మాసం అంటే నిజంగా ఆకలికి ఎదురు చూస్తున్న వాడికి అన్నం పెట్టలేని వాడికి పరమాన్నం పెడితే పరమాత్ముడు స్వీకరిస్తాడా నా తల్లి? స్వీకరణ చేయాల్సింది. ఖచ్చితంగా ఆకలికి ఎదురు చూస్తున్నవాడు ₹1 పెట్టినంత మాత్రాన కడుపు నిండదు. అక్కడ చేస్తున్న ప్రసాదం కొద్దిగా పెట్టి చూడు. తినేటప్పుడు ఏమంటాడు? ఆకలితో ఆత్రంగా తీసుకుంటాడు. తినేసి చేతులు కడుక్కొని మూతి ఇలా చేసేటప్పుడు ఏమంటాడంటే ఓం నమ శివాయ. అది కాదా పరమాత్ముడిని పూజించే పద్ధతి? మరి ఈ శ్రావణ మాసంలో ఏ పూజ చేయాలి తల్లి మీరు? నిజమైన వాడికి ఆకలికి అన్నం పెట్టండి. నిజంగా ఎదురు చూస్తున్నారు చాలామంది అమ్మ. అడుక్కుంటున్నారు అందరూ. వాళ్ళకి ఇల్లు లేదు, రోడ్డుపైనే ఉండిపోయారు. మీరు గమనించారా? ఆడ మగ స్నేహితులందరూ కూర్చుంటారు, వాళ్ళు చేతి పట్టుకొని ఉంటారు. ఆ ఒక్క తోడమ్మ ఎన్నో జన్మల పుణ్యం అది. అంత సులభంగా ఓ స్నేహితుడు దొరుకుతాడా? అంత సులభంగా ఎవరైనా దొరుకుతారా? పుణ్యఫలం రావాలి అని అంటే మొదట మానవ జన్మ 7 పుణ్యఫలాలని స్వీకరించాలి. 84 జన్మలమ్మ మనవి. ఒక్క జన్మానన్నా నీవు పుణ్యం చేయవా తల్లి? అన్నం నిజంగా ఆకలైన వాడికి పెట్టు. నిజంగా నీ కోసం ఎదురు చూస్తున్న వాడి దగ్గరికి వెళ్ళు. ఒక క్షణానికి వెళ్ళు. శ్రావణ మాసంలో చేసే పూజ అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది. ఏ శివుడు గోపురాల్లో గంటలు కొడితే వినడమ్మా. గుండెలో ఉన్న ఆ గుండె చప్పుడు ప్రశాంతత చేయడమే మానవ ధర్మం. సర్వే జనా సుఖినో భవంతు. చాలా గొప్ప విషయం చెప్పారు గురుగారు. సో శ్రావణ మాసంలో మీరు చేసే ప్రతి కార్యం కూడా అంటే నలుగురికి అన్నం పెట్టేటట్టు చూడండి. నలుగురు కాకపోయినా అట్లీస్ట్ ఒక్కరికి మన సైడ్ నుంచి ఒకరికి కడుపు నిండితే వాళ్ళు ఇచ్చే ఫస్ట్ మనకు దీవెనలు అన్నదాత సుఖీభవ. అంటే వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ కూడా చాలా మంచిది మనకి. అండ్ పూజతో పాటు దాన ధర్మాలు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు గురుగారు. ధర్మో రక్షతి రక్షత.